కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. 1993-94 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. క్రీడాకారుల ప్రతిభ జాతీయ స్థాయి వరకు తెలుస్తుంది. కార్పొరేటర్ రాగం నరేంద్ర యాదవ్. గదహరివాణంలో ఘనంగా జరిగిన గజ్జాలింగేశ్వర జాతర. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో అకాల వర్షాలకు కళ్ళాల్లో తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించిన రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులందరికీ అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనలతో జగ్గంపేట మండలంలో అపార నష్టం కలిగిన ప్రాంతాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్తో కలిసి పర్యటిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా దళారుల వద్ద తక్కువ రేటుకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం మీ వద్ద ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర ఇస్తుందని అన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని కోరారని, అవసరం అయితే 350 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని మంత్రి అన్నారు. 2 రోజుల పాటు ఆగితే మీకు కనీస మద్దతు ధాన్యాన్ని కల్పించి కొనుగోలు చేస్తామని, సంచులు కూడా అవసరమైన మేర అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు హామీ ఇచ్చారు. ఇక్కడ 10 ఎకరాలు ఈ 10 పార్ట్నర్స్ కింద 3-4 కలిసి ఒక 40 ఎకరాలు 50 ఎకరాలు పార్ట్నర్షిప్ చేసుకుంటారు. మీరు ఎదరికి వెళ్ళకండి, ఇంకా మీరు పక్క ఉండండి. అందరు కలిపి ఒకేసారి చేసుకున్నారా సార్? మాదండి, నేను ఈయన పెద్ద ఎకరాలు అన్నారు మీరు. రైతులు కాదండి. అకాల వర్షాల వల్ల రైతాంగం అపార నష్టం కలిగింది. అయితే ప్రభుత్వం ఖచ్చితంగా రైతుకి ఆప్తమిత్రులుగా ధైర్యం నింపే విధంగా మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ధాన్యం ఎవరైతే ఎండబెట్టడానికి కోసం, ఆరబెట్టడానికి కోసం నిలబెట్టుకున్నారో, ఈ వర్షాల వలన తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో ఏ మాత్రం ఎవరికి కూడా అపోహలు అవసరం లేదు. అదేవిధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా, తక్కువ రేట్లకి హడావడిగా దళారులు వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయబాకండి. ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 25,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో. అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం. ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం 3ంటికి సమావేశంలో అవసరమైతే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే మాట ఇచ్చాను. 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అవసరం చెప్పారు. 250 కాదు, అవసరమైతే 350 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తామని నేను హామీ ఇచ్చాను. తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం. ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ 2 రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా, గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా, మీకు రావాల్సిన కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది. నిన్న కూడా నేను చెప్పాను పత్రికా సమావేశంలో, మూర్ఖంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మేము 11 లక్షల మెట్రిక్ టన్నులు అదనం కొన్నాం. 11 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 11,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసేసాం. ఇంత భారీ ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ దురదృష్టమైన ఈ వర్షాల వల్ల కొన్ని సంఘటనలు, కొన్ని ప్రాంతాలు జిల్లాలో కొంచెం అలజడి ఉంది. ఖచ్చితంగా మేము అందరం కూడా సమాయుతమై, అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు అందరం కూడా రైతన్నకి మేము అండగా నిలబడతాం.
కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతును మాత్రం మేము వదిలేయం. దయచేసి మీరు ఆ ధైర్యం నింపుకోండి. ఆ భరోసా మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఎక్కడైనా సరే, ఏ మండలంలో సరే మీకు ఇబ్బంది కలిగితే స్థానిక అధికారులకు చెప్పండి. తప్పకుండా ఎన్యూమరేషన్ చేస్తాం. కొంతమంది రైతు సోదరులు పొలాల్లోనే ధాన్యం తడిచిపోయిందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ శాఖ ద్వారా దాన్ని ఎన్యూమరేషన్ చేయించి వీలైతే సాయంత్రం 4 మేము ఏర్పాటు చేసుకున్న ఈ 3 జిల్లాల సమీక్షలో ఆ వివరాలు వస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా వెసులుబాటు కల్పిద్దాం, తడిచిన ధాన్యాన్ని మేము ఏ విధంగా కొనుగోలు చేస్తాం, ఖచ్చితంగా దానిపైన ఒక వివరణ ఈరోజు సాయంత్రం కల్లా ప్రభుత్వం తరఫున కాకినాడలో ఈరోజు సాయంత్రం నిర్ణయం తీసుకుంటాం. 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తాం. 95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇస్తాం. ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం 3 సమావేశంలో అవసరమైతే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే మాట ఇచ్చాను. 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అనే అవసరం చెప్పారు. 250 కాదు, అవసరమైతే 350 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తామని నేను హామీ ఇచ్చాను. తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం. ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ 2 రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా, గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా, మీకు రావాల్సిన మద్దతు ధర వచ్చేది ప్రభుత్వం నిలబడుతుంది. నిన్న కూడా నేను చెప్పాను పత్రికా సమావేశంలో, మూర్ఖంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మేము 11 లక్షల మెట్రిక్ టన్నులు అదనపు కొన్నాం. 11 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 11,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేసేసాం. ఇంత భారీ ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ దురదృష్టమైన ఈ వర్షాల వల్ల కొన్ని సంఘటనలు, కొన్ని ప్రాంతాలు జిల్లాలో కొంచెం అలజడి ఉంది. ఖచ్చితంగా మేము అందరం కూడా సమాయత్తమై అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు అందరం కూడా రైతన్నకి మేము అండగా నిలబడతాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతును మాత్రం మేము వదిలేయం. దయచేసి మీరు ఆ ధైర్యం నింపుకోండి. ఆ భరోసా మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఎక్కడైనా సరే, ఏ మండలంలో అయినా సరే మీకు ఇబ్బంది కలిగితే స్థానిక అధికారులకు చెప్పండి. తప్పకుండా ఎన్యూమరేషన్ చేస్తాం. కొంతమంది రైతు సోదరులు పొలాల్లోనే ధాన్యం తడిచిపోయిందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ శాఖ ద్వారా దాన్ని ఎన్యూమరేషన్ చేయించి వీలైతే సాయంత్రం 4 మేము ఏర్పాటు చేసుకున్న ఈ 3 జిల్లాల సమీక్షలో ఆ వివరాలు వస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా వెసులుబాటు కల్పిద్దాం, తడిచిన ధాన్యాన్ని మేము ఏ విధంగా కొనుగోలు చేస్తాం, ఖచ్చితంగా దానిపైన ఒక వివరణ ఈరోజు సాయంత్రం కల్లా ప్రభుత్వం తరఫున కాకినాడలో ఈరోజు సాయంత్రం నిర్ణయం తీసుకుంటాం. 225 కొనుగోలు కేంద్రాలు మనం కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం. 225 కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇప్పుడు వరకు మనం 118 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేస్తాం. సో మా అంచనాలు ఎట్లా ఉంటాయంటే, వ్యవసాయ శాఖ మేము సిద్ధం చేసుకుంటాం. అయితే ఈసారి దిగుబడి ఎక్కువ ఉందని చెప్పి మాకు సమాచారం వచ్చింది ఇప్పుడు. సో దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి రైతులు సహజంగానే గోతాలు ఎక్కువ అడుగుతున్నారు. గోతాల కొరత మాత్రం లేదు. 5 కోట్ల గోతాలు మేము తెప్పించాం. ఖరీఫ్ మాసంలోనే సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో మేము ఎన్యూమరేట్ చేసుకుని కరెక్ట్గా మా అంచనాల మేరకు అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు మేము అవగాహన తెచ్చుకున్న తర్వాత తప్పకుండా మేము అందిస్తాం. ఎవరైనా దళారులు వచ్చి మోసగించడానికి మిల్లల తరఫున మాట్లాడితే మాత్రం దయచేసి రైతులను నేను కోరుకునేది, మీరు వాళ్ళని ప్రోత్సహించబాకండి. 1-2 రోజులు మీరు ఓపిక పడితే మీకు మంచి ధర ఉంటుంది. ప్రభుత్వమే మీ దగ్గర కనీస మద్దతు ధరకు మేము కొనుగోలు చేస్తాం. అటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మా అందరికీ సమిష్టి. అధికార రాని పక్షంలో ఏం చేస్తారు సార్ వాళ్ళు? చెప్పండి. అంటే అధికార ప్రజలు రావట్లేదు దగ్గరికి, రానప్పుడు దళాల దగ్గరికి ఈరోజు సమీక్షిస్తాను కదా సాయంత్రం. రైతు సహాయ కేంద్రాల్లో మనకు ఒక వ్యవస్థ, ఒక సిబ్బంది కొరత లేకుండా ఈ రబీ ప్రొక్యూర్మెంట్లో కూడా మేము ఆ విధంగా నిలబెట్టాము. తప్పకుండా చిన్న కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరిగితే మా దృష్టికి తీసుకురండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు మాత్రం ఆ కష్టం రాకుండా మేము చూసుకుంటాం. రైతు ఇబ్బంది పడకూడదు, దానికోసం మేము పనిచేస్తున్నాం. జేసీ గారు కూడా ఉదయం నుంచే సమీక్షలు చేస్తామన్నారు. సాయంత్రం 4 మీకు స్పష్టత ఇస్తాం. మీకు సంబంధించి జగ్గంపేట నియోజకవర్గంలో కొన్ని రైస్ మిల్స్లో టీడీఎస్ రైస్ ఎక్కువగా దందా జరుగుతుంది. సో దానిపై ఎందుకు మీరు అరికట్టకపోతున్నారు? అరికట్టలేవని కాదు, చట్టం తీసుకొచ్చాం. అయితే ఈ సందర్భం కాదు, నేను మళ్ళీ మాట్లాడతాను. సంబంధిత శాఖలు కూడా చెప్పినా కూడా స్పందించుకోవట్లేదు కాదు, ఈ సందర్భం కాదు. మనం ఈ విషయం గురించి మనం ప్రస్తావించుకోవాలి. పీడిఎస్ గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. పూర్తి సమాచారం ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ఓకేనా? అయ్యా
కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రభుత్వ పాఠశాలలో 1993-94 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 100 మంది విద్యార్థులు వారి కుటుంబాలతో సహా హాజరై ఉదయం నుండి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు. ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32 సంవత్సరాల తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం జరిగిందన్నారు. ఇక నుండి ప్రతి ఏడాది ఆత్మీయ కలయిక నిర్వహించుకుంటూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని తీర్మానించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో 1993-94 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. చాలా ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకంటే 1993-94 సంవత్సరం జగ్గంపేట గవర్నమెంట్ ప్రభుత్వ హై స్కూల్లో చదువుకున్నటువంటి మేమందరం కూడా దాదాపుగా 32 సంవత్సరాల తర్వాత నీటిగా కొట్టుకుని చక్కగా పూర్వ విద్యార్థులందరూ కూడా సోదరి కుటుంబాలతో చక్కనైనటువంటి ఆనందాన్ని ఈ రకంగా పంచుకోవడం చాలా మంచిది. ఈ కార్యక్రమం ఇలాగే ప్రతి సంవత్సరం లేదా ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి జరిగించుకోవాలనేటువంటి తీర్మానాన్ని కూడా మా సోదరులు నిర్ణయించుకున్నారు. అయితే ప్రాముఖ్యంగా ఏంటంటే మా యొక్క ఉద్దేశం ఏంటంటే మాలో ఉన్నటువంటి ఎవరైనా దానికి పడినటువంటి ఆర్థికంగా కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా మా యొక్క గ్రూప్ తెలియజేస్తే వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. ఎవరికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా మేము అందరం ముందున్నాము. అదేవిధంగా మాకంటే ముందు సోదరులు చెప్పి ఉన్నారు. మరి చిన్నగా ప్రసాద్ గారి చెప్పినప్పుడు మేమందరం కూడా వెళ్ళాము, పరామర్శించాము. చాలా మందికి తెలియదు. అదేవిధంగా ఇంకా చాలా మంది ఎవరైనా మరి స్వర్గస్థులు ఏదైనా ఉంటే మాకు చాలా మందికి తెలియపరిస్తే వారికి కూడా మా యొక్క ఈ యొక్క ఆత్మీయ సమావేశంలో మేము తెలియజేస్తూ ఉన్నాం. మేమందరం కూడా తలుపు వేసుకుని ప్రతి ఒక్కరిని వాళ్ళ రోగాలను, వారి బాధలను, వారి కష్టాలను, వారి సంతోషాలను మేమందరం సమిష్టిగా కలిసి ఉంటామని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్లాట్ఫామ్ ఈ హాల్ మాకు డొనేట్ చేసినటువంటి గాంధీ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించినటువంటి ముద్దుకృష్ణ గారికి, తర్వాత అదేవిధంగా ఇక మరి చాలా మంది సోదరులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అప్పగా ఉన్నారు. ఈయన ప్రతిగా అన్ని రకాలుగా కూడా మంచి వార్తలన్నీ మంచి వ్యక్తి. మరి రామవరం గ్రామంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు కాసినటువంటి వ్యక్తి. తన ద్వారా మేమందరం ఏ సహాయం కావాలన్నా తన ద్వారా మేము తెలియజేసి మన ఈ గ్రూప్ లో ఉన్నటువంటి 93-94 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ సహోదరుల యొక్క ప్రతి కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు మేము ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి మా బృందానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఈరోజు 1993-1994 సంవత్సరం చదువుకున్న 10వ తరగతి ప్రభుత్వ గవర్నమెంట్ హై స్కూల్ జగ్గంపేటలో చదువుకున్న విద్యార్థులు అందరం కూడా ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్నామండి. ఈ కార్యక్రమానికి ఆ రోజు చదువుకున్న కుటుంబాలు విద్యార్థులనే వారి కుటుంబాలతో వచ్చి శ్రీ సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబాలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆహ్లాదకరంగా వారి యోగక్షేమాలు, వారి యొక్క కుటుంబ విశేషాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించుకున్నామండి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి మూల కారణమైనటువంటి యామినీదేవి గారు, అలాగే ముద్దు కృష్ణ గారు, ఎంఎస్ఎన్ మూర్తి గారు, అడపా శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా మూల స్తంభాలుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా మరి మా విద్యార్థులందరూ కూడా తీర్మానించుకుంది ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారైనా మనందరం కలాలి, మరి కలిసి మనలో ఉన్న కష్టాలు ఉన్న వారికి కష్టాలు తీర్చాలి, సుఖంగా ఉన్న వారికి మనం హ్యాపీగా చూడాలి. అంతే విధంగా కొన్ని తీర్మానం కూడా చేసుకున్నాం. మా విద్యార్థులు ఎవరైనా ఆర్థికంగా తక్కువగా ఉన్నా, అదేవిధంగా ప్రాణాలు కోల్పోయినా వారి కుటుంబాలను ఆదుకోవడానికి కూడా ఈరోజు ముద్దుకృష్ణలో అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. చింతాడ జయప్రసాద్ మొన్ననే రీసెంట్ గా మరి ప్రాణాలు కోల్పోయిన మా మధ్యలో ఉండే వ్యక్తి, ఆయన కూడా ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. ఇదే విధంగా మీ అందరం కలిసిగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారైనా మీ అందరూ ఇదే విధంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటాం. మీలో కొంతమందికి నేను తెలిసినట్టు కొంతమందికి తెలియదు. చింతాడ జయప్రసాద్ మా హస్బెండ్ రెగ్యులర్లీ ఆర్గనైజ్ జనవరిలో
రంగారెడ్డి జిల్లా శ్రీలింగంపల్లి నియోజకవర్గం క్రీడాకారులు తమ ప్రతిభను చాటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని శ్రీలింగంపల్లి కార్పొరేటర్ రాగం నరేంద్ర యాదవ్ అన్నారు. తెల్లాపూర్ విలేజ్ గద్దర్ సర్కిల్ ప్రాంగణంలో అమృత సత్యయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీ, తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ టు ఆల్ కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ను ఆర్సీపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, ఏసీపీ గంగాధర్, సీనియర్ నాయకులు బద్దం కొండెల్ రెడ్డి, పద్మారావు, ఐలేష్ యాదవ్, రమేష్ యాదవ్ పలువురు నాయకులతో కలిసి కార్పొరేటర్ రంగం నాగేంద్ర యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఉపాధ్యక్షుడు సోదరుడు మణికంఠ గారు మరి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అమృత సత్తయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా సత్తయ్య గారు వారి తనయుడు భరత్ గారు చక్కటి ఉద్దేశంతో ఈ క్రీడా ప్రాంగణాన్ని మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి మీ తరఫున నా తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదే రకంగా అంబేద్కర్ గారు సూచించినట్టు విద్య ఉంటేనే దేశానికి ప్రగతి. కాబట్టి ఆ విద్య గురించి ఎడ్యుకేషనల్ సొసైటీ పెట్టి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఈ సొసైటీ సభ్యులందరికీ, చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి మరియు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు స్టేట్ స్పోర్ట్స్ మీట్ పెట్టి మరి వాలీబాల్ అండ్ కబడ్డీ స్పోర్ట్స్ మీట్ పెట్టి చక్కగా ఇంత పెద్ద ఎత్తున మరి ప్లేయర్స్ అందరినీ కూడా ఆహ్వానించి రాష్ట్ర స్థాయి నుంచి విచ్చేసినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, స్వాగతం తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా ఇంతకుముందు పెద్దలు గంగాధర్ గారు చెప్పినట్టుగా చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొని అందరూ కూడా గెలుపొందాలని కాంక్షిస్తూ, మరి గెలుపొందిన వారు గురించి ఇంతకుముందే ఏసీపీ గారు చెప్పడం జరిగింది. ఆ రకంగానే మీరందరూ కూడా ఉండాలి, అందరూ ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజులకు ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసించే విధంగా ఏదైతే సొసైటీని ఏర్పాటు చేసి సత్తయ్య గారు చేస్తూ ఉంటారో చాలా చాలా బాగుంది. ఇదే రకంగా ముందు పోవాలని చెప్పి నేను కాంక్షిస్తూ, నేను కూడా ఈ నా ఏరియాలో రాజీవ్ గురుకుల పని నిరుపేద కుటుంబాలు నివసించేటువంటి కుటుంబాలు ఉంటాయి. అక్కడ నేనే సొంతంగా స్కూల్ కట్టి వాలంటీర్స్ని పెట్టి ఒక 500 మంది పిల్లలకి నేను గత 8 సంవత్సరాల నుంచి విద్య వారికి దానం చేయడం జరుగుతూ ఉంది. పిల్లలందరూ కూడా ఈరోజు 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది కూడా మా సత్తన్న స్ఫూర్తి అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే ఒకరోజు ఏదో అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, ఒకసారి రావాలి అన్నాడు. నేను అక్కడికి వచ్చిన తర్వాత పిల్లలందరూ చూసి పలకరించి వాళ్ళందరితో నేను మాట్లాడడం జరిగింది. నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ తరుణంలోనే మాకు ఎలక్షన్ వచ్చింది 2016లో. వచ్చినప్పుడు నేను రాజీవ్ గురుకులంలో ప్రచారం చేస్తూ ఉంటే అక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. మీరు ఎందుకు స్కూల్ పోలేంటే స్కూల్ దూరం ఉందని చెప్పింది. సరే నేను గెలవగానే స్కూల్ కట్టిస్తానని అనుకున్నా. గెలిచిన 2 నెలలనే స్టార్ట్ చేసేసి నేను ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ ఎండింగ్ వరకు ఆ స్కూల్ ఏర్పాటు చేసి డబుల్ స్టేజ్ బిల్డింగ్ నియర్ అబౌట్ ఒక 60 లక్షలు 70 లక్షలు వెచ్చించి నేను ఆ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నేను గొప్ప ఏంటంటే ప్రతి ఒక్కరికి విద్య మనం అవకాశం ఇవ్వాలి, విద్యను అభ్యసించే రకంగా మనం చూడాలి అనేది నా యొక్క మనస్తత్వం. కాబట్టి ప్రతి ఏరియాలో ప్రతి వారు కూడా భరత్ లాగా ఈ ప్రాంతంలో మన ఏరియాలో వీలైనంత వరకు ఏ చిన్న పిల్లలకైనా మనకు అవకాశం వచ్చినంత వరకు వాళ్ళకి సాయం చేసి విద్యను అభ్యసించే రకంగా
చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మరొక మారు మీ అందరికీ వేదికను అలంకరించినటువంటి మన కార్పొరేటర్ నాగేశ్వర గారికి, గంగాధర్ గారికి, మాజీ సర్పంచ్ అయినటువంటి పెద్దలు కుమారన్న గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమంజలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం పెద్ద హరివాణం గ్రామంలో ఇవాళ ఘనంగా గజలింగేశ్వర జాతర జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మనమంతా జరుపుకుంటున్నటువంటి గజలింగేశ్వర స్వామి అలాగే అయ్యమ్మ దేవి పంచమ బండవ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలని, అన్ని ఊర్ల నుంచి అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలను తెలిపారు. మనమంతా కలిసి జరుపుకుంటున్నటువంటి గర్జలింగేశ్వర స్వామి అలాగే అయ్యమ్మవ్వ దేవి పంచమ బండవ మహోత్సవానికి చేసిన భక్తాదులకందరికీ అన్ని ఊర్ల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 11 దేవుళ్ళు కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ కొలువై పెద్ద హరివాణం ప్రజలని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదించడానికి కొలువై ఉన్నారు. ఒకవైపున అన్నదానం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది, ఒకవైపు అన్నం వండుతా ఉన్నారు, సాంబార్ వండుతున్నారు, లడ్డూ వండి పెట్టారు. 61 సామూహిక వివాహాలు జరిగిన సందర్భాన్ని కూడా మనం సంతోషంగా ఉన్నాం. ఇక్కడ ఇంత వైభవంగా పెదహరివాణంలో మనమందరం కలిసి చేసుకుంటున్నటువంటి ఈ పండగ చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది, వైభవంగా అనిపిస్తూ ఉంది, నభూతో న భవిష్యత్తు లాగా కనిపిస్తూ ఉంది. నిజంగా 11 మంది దేవుళ్ళు దేవతలందరూ కూడా ఇక్కడ కొలువు తీరినారా అనిపించేంత అద్భుతంగా చేస్తా ఉన్నారు. దీనికి చేస్తున్నటువంటి నిర్వాహకులకందరికీ, కొంతమంది వంట చేస్తున్న నిర్వాహకులు ఉన్నారు, కొంతమంది ఇక్కడ పెరుగు తెచ్చి మజ్జిగ చేసి అందరికీ ఇస్తున్నటువంటి నిర్వాహకులు ఉన్నారు, అన్నం వడ్డిస్తా ఉన్నారు, పూజలు చేస్తా ఉన్నారు, క్యూలు మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకరు చేసే పని కాదు, అందరూ కూడా తలా ఒక చేయి వేసి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పండగ, వేడుక, జాతర, వీటన్నిటినీ మనం ఎంతో ఆనందిస్తున్నాము అని చెప్తా ఉన్నాను. అందరికీ కూడా ఆ దేవదేవుడి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, రాబోయే రోజుల్లో పెదహరివాణంతో పాటుగా ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ నేను మీ అందరి తరఫున అమ్మ దీవెనలు తీసుకోవడానికి ఇక్కడ వచ్చాను. నమస్కారం.